ఏపీలో ఆక్వా రంగ సమస్యల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఫీడ్ ధరలు కిలోకి 12 రూపాయలు పెంచాలని కంపెనీలు పట్టుబడుతుంటే లేదు 6 రూపాయలకు మించి తాము చెల్లించలేమని రైతులు తెగేసి చెబుతున్నారు. ఆక్వా ఫీడ్ తయారీలో ఉపయోగించే ఫిష్ మీల్, సోయాబీన్ ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరగడంతో తమకు ఉత్పత్తి వ్యయం భారం పెరిగిందని కంపెనీలు వాదిస్తున్నాయి. టన్నుకి 12,000 రూపాయల చొప్పున ఫీడ్ ధరల్ని పెంచాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఫీడ్ ధరలు పెంచకపోతే కంపెనీలు మూసేస్తామంటూ తెగేసి చెబుతున్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు లైవ్లో. రవి, ఖచ్చితంగా ఆక్వా రైతుల పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యిలా తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఆక్వా రైతు కూడా తనంతట తానుగా ఇప్పుడు ఏదైతే ఫీడ్ ధరల పెరుగుదల ఉందో 6 రూపాయల పెంచడం అనేది దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా అంగీకరించాల్సినటువంటి పరిస్థితులు వారికి కల్పించబడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్సడా సమావేశంలో పూర్తిగా కూడా ఫీడ్ కంపెనీలు అయితే తెగేసి చెప్పారు. ఖచ్చితంగా 12 రూపాయలు అంటే క్వింటాకి 12,000 రూపాయలు కనుక ఫీడ్ రేటు పెంచకపోతే తాము కంపెనీలు మూసివేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక విధంగా అల్టిమేటం ఇచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి అప్సడా డైరెక్టర్లందరూ కూడా రైతులను ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తాము, మినిమం కనీసం 6 రూపాయలు పెంచుతామని చెప్పినప్పటికీ అప్పుడు ఫీడ్ కంపెనీలు అంగీకరించకపోవడం, దానిపైన తాజాగా కూడా భీమవరంలో ఆక్వా సంఘానికి సంబంధించిన రైతులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తం నుంచి వచ్చినటువంటి రైతు సంఘాల నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా కూడా చర్చించడం జరిగింది. అయితే ఏదైతే అప్సడా డైరెక్టర్లు సూచించిన విధంగా 6 రూపాయలకి తాత్కాలికంగా ఫీడ్ రేట్లు తగ్గితే మళ్ళీ ఆ మేరకు కనుక రేట్లు రైట్ రవి.